కంప్లీట్ కావాల్సి ఉంది. జాతీయ రహదారులు కానీ, మెట్రో ప్రాజెక్టుల విషయంలో కానీ, రైల్వే లైన్స్ విషయంలో కానీ మోడీ ప్రభుత్వం ఒక విధంగా దీనికి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మీకు నేషనల్ హైవేస్ తెలంగాణలో చాలా తక్కువ ఉండేవి 2014 రాష్ట్రం వరకు. ఇప్పుడు చూడండి ఎంత నేషనల్ హైవేస్ ఉన్నాయో. ఇప్పుడు మీరు మీ సొంత ప్రాంతం వెళ్ళారనుకోండి, ఆదిలాబాద్ వైపు నేషనల్ హైవే ఎంత బాగుంది. స్టేట్ హైవేసే బాగాలేవు, రాష్ట్ర రోడ్లే బాగాలేవు. సిటీ రోడ్స్, మున్సిపల్ రోడ్స్, రాష్ట్ర రోడ్స్ బాగాలేవు, బట్ హైవేస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. లాస్ట్ 10 సంవత్సరాల్లో మనగానే కాదు, దేశంలో ఎక్కడైనా కూడా నేషనల్ హైవేస్ చాలా అద్భుతంగా నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. దాన్ని క్రెడిట్ ఇవ్వాల్సిందే గవర్నమెంట్ కు. సో ఇప్పుడు నేషనల్ హైవేస్ విషయంలో అయినా, రైల్వేస్ విషయంలో అయినా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మన రాష్ట్రంలో అయినా, దేశంలో వేరే ప్రాంతాల్లో అయినా ఆ నెట్వర్క్ విషయంలో. మెట్రో రైలు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇచ్చేది ఎంత ఒక 10%. మిగతా అంతా కూడా ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి ఎలాంటి ఇలాంటి సంస్థలే భరిస్తాయి, చేస్తాయి. కాబట్టి దాని విషయంలో ఏం లేదు. ఇక మెట్రో రైలు విషయంలో కిషన్ రెడ్డి మీద ఆయన రేవంత్ రెడ్డి భారం తోశారు. అయితే ఇంకొక సెన్సేషనల్ అలిగేషన్ చేశారు. నిన్న ఒక నిర్మాత చనిపోయారు కేదార్, దుబాయ్లో. ఆ చనిపోయిన దానికి సంబంధించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేసు ఇచ్చిన రాజలింగం మర్డర్లో కానీ, న్యాయవాది ఒకళ్ళు చనిపోయారు మొన్న కోర్టు హాల్లో. ఈ 3 వాటికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి అని చెప్పి కేటీఆర్ మీద ఆయన దోసేశారు. కేటీఆర్ చేసి ఉండొచ్చు అని చెప్పి. కానీ ఆ న్యాయవాది హైకోర్టులో అందరి ముందే చనిపోయారు గుండెపోటుతో. రాజలింగమూర్తి మర్డర్ అనేది మరి ప్రభుత్వం ఆయనదే ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. కేదార్ కి సంబంధించి మరి ఇంట్రెస్టింగ్ పరిణామాలు వస్తున్నాయి. దుబాయ్లో అతను చనిపోయారు, దుబాయ్లో అతను గుండెపోటుతో చనిపోయాడు అంటారు. ఒక ఎమ్మెల్యేకు సంబంధం ఉంది దీనిలో. ఆయనతో పాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ రూమ్ లోనే ఉన్నారు అని చెప్పి కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. అంటే మనం ధృవీకరించకుండా అది దాన్ని కరెక్ట్ కాదు. పైలట్ రోహిత్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. మణికొండలోనే ఉన్నాను, నేను దుబాయ్ లో లేను, అనవసరంగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏం చేశారంటే, ఈ కేదార్ కు చనిపోయిన వ్యక్తి కేటీఆర్ కు పార్ట్నర్ అని చెప్పి కొత్త తీసుకొచ్చారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కేటీఆర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడే కదా రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఇప్పుడే. బహుశా కేటీఆర్ కూడా మాట్లాడతారేమో, ఎందుకంటే మాట్లాడింది మధ్యాహ్నమే కాబట్టి. సో ఒక అలిగేషన్ అయితే అటు కిషన్ రెడ్డి మీద, ఇటు కేటీఆర్ మీద, ఇద్దరి మీద చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి అలిగేషన్ అయితే చేశారు. కేటీఆర్ దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? కేటీఆర్ కు కేదార్ నిజంగానే బిజినెస్ పార్ట్నరా? అంటే ఆయన రాడిసన్ పబ్ కేసులో, డ్రగ్స్ కేసులో నిందితుడు ఈ కేదార్ అని చెప్పారు. ఒకవేళ రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడు అయితే కనుక మరి కేటీఆర్ పార్ట్నర్ అయితే కేటీఆర్ అప్పుడే తప్పించాలి కదా. రాడిసన్ పబ్కు సంబంధించి ప్రభుత్వమే ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆ కేసు పెట్టించింది అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి కొత్త యాంగిల్ తీసుకొచ్చారు దానిలో. సో చూడాలి. సో ఒకటైతే గ్యారంటీ, ఈ మెట్రోకు సంబంధించి కానీ, ప్లస్ రోడ్స్కు సంబంధించి కానీ, రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు వెంట. ఫొటోస్ లో మనం చూడొచ్చు రేవంత్ రెడ్డితో పాటు. రేవంత్ రెడ్డి ఒక్కడే వెళ్ళట్లేదు నరేంద్ర మోడీ దగ్గరికి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఇంతకుముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను తీసుకెళ్లి వెళ్ళారు, ఇవాళ శ్రీధర్ బాబుని తీసుకెళ్లి వెళ్ళారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంత విమర్శలున్నాయి కదా, ఆయన గతంలో ఏబీపీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బీజేపీకి సన్నిహితుడు, మోడీని బడే బాయ్ అన్నారని చెప్పి. సో అనవసరమైన అనుమానాలు ఎందుకు? కాంగ్రెస్ హైకమాండ్ కూడా మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారని అనుమానం రాకుండా వెంట శ్రీధర్ బాబును కూడా తీసుకెళ్లారు. చూడాలంటే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారన్నారు. మూసీ సుందరీకరణకు సంబంధించి కూడా ఆ ఇష్యూని రేజ్ చేశారన్నారు. సో మూసీ సుందరీకరణ మీద ప్రధానమంత్రి సానుకూలంగా రెస్పాండ్ అయినారు అని చెప్పి రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో చెప్పారు. మూసీ ప్రక్షాళనకు సపోర్ట్ చేస్తామని. సో చూడాలి. ఒకటైతే చెప్తున్నా, రోడ్డు, రైల్వేస్, మెట్రోకు సంబంధించి అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్ ఉంది. ఎందుకు ప్రోయాక్టివ్ అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బిల్డప్ చేయాలన్న విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే చాలా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. అది ఏ రాష్ట్రం అని అనుకోండి. ఇంతకుముందు ఇప్పుడు కేసీఆర్ ఆయనలో కూడా మెట్రో కంప్లీట్ అయిన దానిలో కేంద్ర ప్రభుత్వం రోల్ ఉంది కదా. తర్వాత నేషనల్ హైవేస్ కేసీఆర్ తో ఎంట్రీ డిఫరెన్స్ ఉన్న చాలా ఎక్కువ ఇచ్చింది కదా. ఇప్పుడు RRR కు సంబంధించి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అడగానే ఇచ్చేశారు కదా ఉత్తర భాగం, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అట్లే మనం రైల్వేస్ సంబంధించి కూడా లాస్ట్ 10 years లో చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. రైల్వే ప్రాజెక్ట్స్ సంవత్సరాల తరబడి కంప్లీట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రాష్ట్రంలో ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే
కేంద్రం రాష్ట్రాలు డెవలప్ అయితే అల్టిమేట్ గా రెవెన్యూ పెరుగుతుంది, కేంద్రం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అయితే ఖచ్చితంగా సహకరిస్తాయని మనం అనుకోవచ్చు. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ అనాలిసిస్. మరిన్ని టాపిక్స్ తో మరొక అనాలిసిస్ తో కలుద్దాం.